మణిమంథన్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ చాలా విశేషమైన ఒక టాపిక్ మీద మీ ముందుకు వచ్చామండి. చాలా అపోహలు ఉన్నాయండి. అక్కడ జియో పాలిటిక్స్ చేంజ్ అయిపోతుంది. అంటే రష్యా అండ్ యుక్రెయిన్ వార్ రేపు ఫిబ్రవరి 25 సంవత్సరం కల్లా 3 ఏళ్ళు నిండుతాయి. అలాగే ఇజ్రాయెల్ వార్ అవుతోంది. ఇప్పుడేమో కొత్తగా అమెరికాలో ట్రంప్ గెలిచారు, డెమోక్రాట్స్ నుంచి రిపబ్లికన్స్కి వెళ్ళిపోతోంది. ఇలా రకరకాల వల్ల దానివల్ల మన భారతదేశం ఎకానమీ మీద ఎట్లా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఏమిటి అన్నది చాలా చాలా అపోహలు ఉన్నాయండి. వాటన్నిటినీ మీకు పటాపంచలు చేసి మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషను మీ ముందుకు తీసుకురావడానికి మన హనుమాన్లు సారు మనతో పాటు చేరారు. ఇందులో ఏంటంటే ఆయనది 42 సంవత్సరాల సుదీర్ఘమైన ఎకనామిక్స్తోనే ఆయన కెరియర్ అంతాను, చార్టెడ్ అకౌంటెంట్గా. నమస్కారం అండి, స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ జియో పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే ప్రపంచంలో ప్రతి దేశంలో జరుగుతుంది. యూరోప్లో అనుకోండి, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ రేపు ఫిబ్రవరి 24, 2025 2025 సంవత్సరం 3 ఏళ్ళు నిండిపోతుంది వాళ్ళ యుద్ధం. ఇజ్రాయెల్ వాళ్ళు కొత్తగా ఒక ఏడాది నుంచి చేస్తున్నారు. అమెరికాలో ఎలక్షన్స్ అయ్యాయి, ట్రంప్ గారు వచ్చారు. ఇలా రకరకాల కారణాల వల్ల ఎకనామిక్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఒక ధోరణి అందులో ఉంటుంది. అయితే చాలా భయాలు ఒకటి పెట్టుకుంటున్నారండి. ఏంటంటే భారతదేశం ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే భయం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి మీ యొక్క గైడెన్స్, మీ యొక్క ఇది కొంచెం చెప్తారని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే మనకు మీరు అన్నట్టుగా జియో పాలిటిక్స్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎఫెక్ట్ ఏముంటుంది, ఏ విధంగా ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదంటే ఏ విపత్తు కూడా దేశ ఆర్థిక వ్యవస్థని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు. ఎందుకంటే ఉత్పత్తి మన దగ్గరే ఉంది, వినియోగం మన దగ్గరే ఉంది. ఇది మెయిన్ కారణం ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనం అభివృద్ధి దశలో ఉన్నాం. మనం అంటే అభివృద్ధి దశలో అంటే ఎకానమీ 10th ర్యాంక్ నుంచి 7th, 6th, 5th, ఇప్పుడు 5th ర్యాంక్లోకి వచ్చాం. అంటే ఈ విధంగా మనం అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఉండదనట్లేదు, తక్కువగా ఉంటుంది. కొన్ని దేశాలు ఉంటాయి. ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. వాటికి ఎక్స్పోర్ట్ పైన ఆధారపడి ఉంటారు, ఎగుమతులపైన ఆధారపడి ఉంటారు, కొంత దిగుమతులపైన ఆధారపడి ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ యొక్క జియో పాలిటిక్స్ జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల శాంక్షన్స్ రావడం కానీ, లేకపోతే ఎగుమతులు ఆగిపోవడం కానీ, దిగుమతులు ఆగిపోవడం కానీ, ఇలాంటి వాటి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో అన్నీ దొరుకుతాయి. అన్నీ అవసరం ఉన్న వాళ్ళు అంటే వినియోగదారులు ఇక్కడే, ఉత్పత్తిదారులు ఇక్కడే. కాబట్టి ఆ సమస్య లేదు మనకి. నిత్యావసరాలకు కానీ, అంటే ఎసెన్షియల్స్ కానీ, కంఫర్ట్స్ కానీ ప్రాబ్లం లేదు మనకు. ఏమంటే లగ్జరీకి ఉండొచ్చు, కానీ లగ్జరీ వల్ల ఎక్కువ నష్టం జరగదు. మీ యొక్క మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు, పేద వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు. అంటే రిచ్ క్లాస్ పీపుల్కి నష్టం పడితే పడవచ్చు కొంచెం, అది కూడా 1-2%, 3%, 4% పాపులేషన్ అంతే. కాబట్టి మనం ఎప్పటికీ కూడా మన ఆర్థిక వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉంది, మనమే చేయగలుగుతాం ఆర్థిక వ్యవస్థకు, అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఫస్ట్ ఇక్కడ జరిగేది ఎక్కడంటే మన భారతదేశంలో వీక్నెస్ ఏంటంటే ఎలిగేషన్స్, అపోహలు అనుమానాలు మొదలవుతాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మొన్న ఒక ఛానల్లో చూశాను, మన ఇండియన్ ఎంటర్ప్రీనియర్స్, ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ ఎంటర్ప్రీనియర్స్ కూడా ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే. అదే మాదిరిగా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా టాప్ క్లాస్ అంతా విదేశాలకు వెళ్ళిపోయినా కానీ 2nd ర్యాంక్ వాళ్ళు ఇండియాలో ఉండి కూడా ఇస్రో సక్సెస్ చూసాము, DRDO సక్సెస్ చూసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సక్సెస్ చూసాము, డిఫెన్స్ రంగంలో డెవలప్మెంట్ చూసాము. ఇవన్నీ ఎట్లా పెరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎఫిషియంటే. మన వాళ్ళని మనం గుర్తించకపోవడం మన వీక్నెస్. అది మెయిన్ ప్రాబ్లం. అది వేరే వాళ్ళు గుర్తిస్తున్నారు మన వాళ్ళని, మన వాళ్ళు మనం గుర్తించట్లేదు. ఆ సమస్య. దానివల్ల ఇక్కడ
ఇక్కడ ఎఫిషియన్సీ మారదు, కొంచెం నర్వస్ అయిపోతారు అంతే, ఎవరు గుర్తించకపోయేసరికి, అంతేగాని ఏదేం కాదు, దానివల్ల నష్టం జరిగేది లేదు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా మన వీక్నెస్ కాదు, మన స్ట్రెంత్ ఏంటి అని ఆలోచిస్తే మన జనాభా 50% యువశక్తి, వినియోగదారులు ఇక్కడే, ఉత్పత్తిదారులు ఇక్కడే, తర్వాత క్రియేటివిటీ అండ్ ఇంప్రూవింగ్ ఎకానమీ అనమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్య అభివృద్ధి ఏం జరిగిందంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది డిజిటల్ పేమెంట్ కావచ్చు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డిజిటల్ సర్వీసెస్ కావచ్చు, డిజిటల్ లెర్నింగ్ కావచ్చు, డిజిటల్ కమ్యూనికేషన్ కావచ్చు, డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు. ఇవన్నిటి వల్ల ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్ పెరిగింది. అంటే ఒకప్పుడు మనం ఒక చెక్ బ్యాంకులో వేస్తే చెక్ క్లియర్ అవ్వడానికి 30 days to 45 days పట్టేది 15 సంవత్సరాల క్రితం. కరెక్ట్ సార్. ఇవాళ 15 నిమిషాలు అయిపోతుంది అది. అంటే ఈ 30 రోజుల డిలే తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే రిసోర్స్ అవైలబుల్ వచ్చినాయి, కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా ఇంతకుముందు ఇక్కడికి షాప్కి వెళ్తే చేంజ్ కొరకు ఇబ్బంది పడటం, లేకపోతే చేంజ్ ఉండకపోవడం, లేకపోతే అవసరమైతే క్యాష్ ఉండకపోవడం, చేతులు బ్యాంక్లో ఉండటం, దాయేసి ఇవ్వాల్సి అవ్వడం, బ్యాంక్లో పెద్ద పెద్ద క్యూలు ఉండేది. ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏటీఎంలు కూడా పెద్ద క్యూలు ఉండేవి, పని ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దిస్ ఇస్ ఫెసిలిటేషన్. అంటే దిస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హ్యాస్ మేడ్ ద ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్, పర్ఫెక్ట్. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఫెసిలిటేషన్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇన్ని 10 సంవత్సరాల లోపల ఈ ఇండియా గవర్నమెంట్ ఏం చేసింది అంటే కనెక్టివిటీ పెంచింది. ఉత్పత్తిదారుకు వినియోగదారు మధ్యలో, డబ్బు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళ మధ్యలో, బ్యాంకర్కు కన్జ్యూమర్ మధ్యలో, తర్వాత ఈ కామర్స్ వల్ల వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి డెలివరీ సిస్టంలో పార్ట్కి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉంది, మార్కెట్ ఎక్కడో ఉంది, దాని గురించి తెలియడానికి డిజిటల్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చింది, ఈ కామర్స్ వచ్చింది. ఇలాంటివన్నీ ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఇంతకుముందు ఒక రైల్వే ఇక్కడ నుంచి గౌహతికి వెళ్ళాలంటే, అస్సాంకి వెళ్ళాలంటే 8 రోజులు పట్టేది, ఇప్పుడు 5 రోజులు పడుతుంది. ఏం మారింది? అదే రైల్వే ట్రాక్, అదే రైల్వే ఇంజన్స్, మేనేజ్మెంట్ మారింది అన్నమాట. రోడ్స్ కూడా ఇంతకుముందు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 5 రోజులు పట్టేది, ఇప్పుడు 3 రోజులు వెళ్తుంది. దానివల్ల 2 రోజులు టైం కలిసి వచ్చింది. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు చాలా పెద్ద విషయాలు అవి. 10% కాస్ట్ మిగిలిందంటే 20% లాభం పెరిగినట్టు. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏముంటుంది, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ తగ్గుతుందండి. దానివల్ల పెరుగుతాం. ఆ ప్రాఫిట్ రేట్ పెరిగితే కనెక్టివిటీ, కమ్యూనికేషన్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. అన్నిటికంటే నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే మిడిల్ మ్యాన్ దగ్గర జరుగుతుంది. ఈ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉండేవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయడానికి మధ్యలో, ఆ మిడిల్ మ్యాన్కి ఏదైతే ఇంతకుముందు ఆ ఫెసిలిటీ కానీ లేకపోతే కంఫర్ట్నెస్, అంటే ఇక్కడ ఎంత రేటు కొన్నది, ఇక్కడ ఎంత రేటు చెప్పేసి కంఫర్ట్ ఉండేది కాదు. అప్పుడు ఇక్కడ కొనే రేటు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ అమ్మే రేటు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ ఈ ప్లాట్ఫామ్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత, ఈ కామర్స్ వచ్చిన తర్వాత వీడికి ఎంత తీసుకుంటున్నాము, ఇక్కడ ఎంత కొంటున్నాము, ఇక్కడ ఎంత కమ్ముతున్నాము పబ్లిక్ అయిపోయింది. అది ఈ మిడిల్ మ్యాన్కు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మిడిల్ మ్యాన్కు ఉత్పత్తిదారుకు బాగుపడుతున్నాడు, అండ్ సరి అయిన టైంలో సరి అయిన సర్వీసు, సరి అయిన క్వాలిటీ, సరి అయినది డెలివరీ టైంలో డెలివరీ దొరకడం వల్ల వినియోగదారుడు బాగుపడుతున్నాడు. దానివల్ల నష్టం లేదు. అయితే ఏమైనా కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకేమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అనేది. పెద్ద దేశము, ఎక్కువ జనాభా ఉంది, పెద్ద ఏరియా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్. అంటే దాన్ని ఏమంటే బాధ పెట్టే వాళ్ళు 10 మంది ఉంటే రక్షించే వాళ్ళు 90 మంది ఉన్నారు. అది అంటే ఒక వ్యవస్థని చెడగొట్టడానికి కూడా 10 మంది ఉంటే దాన్ని కాపాడాలి 90 మంది ఉన్నారు. ఆ విధంగా మనకు ఇది ఉందన్నమాట, బలం ఉంది. ఆ బలాన్ని నమ్మాలి మనం. ఆ నమ్మకం ఇంపార్టెంట్. ఆ నమ్మకం లేకపోతే మన 10 మంది అదే ఉంది అనుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీడియా రోల్ ఏంటంటే, ఇక్కడ మన మీడియా రోల్ ఏంటంటే పాజిటివ్నెస్ లేకుండా చూపిస్తుంది. ఏ పాజిటివ్ న్యూస్ కనబడదు, ఆ పాజిటివ్ చూపించడం కూడా మీడియా యొక్క బాధ్యత. మీరు ఒకవైపు చూపించే ఇంకోవైపు కూడా చూపించండి, 2 చూపించండి. అది ఇంపార్టెంట్. అది కాబట్టి ఎకానమీ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, స్లో అవుతుండొచ్చు, కానీ నెగటివ్ మాత్రం కాదు. ఓకే, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
మనం 0లోనే ఇప్పుడు మన 10లో ఉంటే 10లో ఉంటాం, 9కి పోము, 11 కావచ్చు, 12 కావచ్చు, 10లో ఉండొచ్చు. ఈ ఈ యొక్క ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందుకే మన ట్రిలియన్ ఎకానమీ, మన 5 ట్రిలియన్ ఎకానమీ 2020 అవుతుందా అంటే అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, అవుతుంది. కానీ ప్రొడక్టివిటీ పెరిగింది భారతదేశంలో. ఒకప్పుడు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒకప్పుడు గోధుమలు ఎన్ని పండేవి, వరి పంట ఎంత పండేది, జొన్నలు ఎంత పండేవి, ఇప్పుడు ఎంత పండుతున్నాయి. ఒకప్పుడు మన భారతదేశము 40-50 ఏళ్ళ కిందట గోధుమలు కానీ అమెరికా నుంచి కానీ విదేశాలకు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇవాళ మనం ఎగుమతి చేస్తున్నాం. షుగర్ కూడా బయట నుంచే దిగుమతి అన్ని దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడంతా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంకా మీకు క్లియర్ ఎగ్జాంపుల్ అంటే 40 ఏళ్ళ క్రితము మారుతి కంపెనీ ఇండియాకి వచ్చింది. ఇది ఈ సుజుకి కంపెనీ, సుజుకి మారుతితో. ఇవాళ అదే సుజుకి మారుతి కంపెనీ జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే దిస్ ఈస్ ద కెపాసిటీ ఇంప్రూవ్మెంట్. వీ షుడ్ ఫీల్ దట్, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అది ఇంపార్టెంట్ మనకు. ఇంత ఎక్కడప్పుడు మనం 100 అవుతుండొచ్చు, 1-2 హ్యూమన్ నేచర్ కాబట్టి మిస్టేక్ జరగవచ్చు. 1-2 మిస్టేక్స్ పట్టుకొని 90 తప్పని చెప్పడం కాదు అది. కరెక్ట్ సార్. మీరు చెప్పేటప్పుడు 2 చెప్పండి. 100 వేశారు, 2 తప్పులు పోయినాయి, 98 కరెక్ట్గా ఉన్నాయి, అలా చెప్పండి. 2 పోయినా గురించి మొత్తం చెప్పేస్తే 2 ఉన్నాయి అనుకుంటాడు అక్కడ వినవాడు. మీడియా బాధ్యత. 98 ఉన్నాయి అక్కడ, 98 కరెక్ట్ ఉందని మీడియా బాధ్యత. అది మీడియా అంటే పాజిటివ్ కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత అనేది అంటారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మన వీక్నెస్ ఏమీ లేదు, స్ట్రాంగ్ అవుతుంది ఎకానమీ. ఎస్పెషల్లీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ద ఫౌండేషన్ ఇస్ మేడ్ స్ట్రాంగ్. ఫౌండేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కనెక్టివిటీ కానీ, కమ్యూనికేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఏ తీసుకున్నా కానీ మీకు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ అకామిడేషన్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ. ఇప్పుడు మీకు ఒకప్పుడు మనం చూస్తే 10 సంవత్సరాల క్రితం పవర్ షార్టేజ్ ఉండేది, పవర్ కట్ ఉంటుండే. ఇవాళ పవర్ కట్ ఎందుకు లేదు? ఇంత కన్జంప్షన్ పెరిగిన పవర్ కట్ ఎందుకు లేదు? ఇది చాలా ఆశ్చర్యంగా డెవలప్ అయింది సార్. నిజంగా ఎట్లా అయింది? అది సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ నేషన్, సేమ్ పీపుల్ అంతా. దట్ మేనేజ్మెంట్ కరెక్ట్ మాట సార్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రతి కంపెనీ లాస్లో ఉండేది. ఎన్నో కంపెనీస్ మూసిపోయినాయి. ఇవాళ ప్రతి పబ్లిక్ ఫైనాన్స్ సెక్టర్ కంపెనీ పర్ఫార్మింగ్ అవుతుంది. చాలా కంపెనీస్ ప్రాఫిట్లోకి వస్తున్నాయి. ఒక రిజర్వ్ బ్యాంక్ 2 లక్షల కోట్లు గవర్నమెంట్కి డివిడెండ్ ఇచ్చిన అర్థం చేసుకోండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 1,23,000 కోట్లు డివిడెండ్ ఇచ్చే బ్యాంక్కి, గవర్నమెంట్ షేర్ హోల్డింగ్కి. ఎస్బీఐ లాస్ లో ఉండింది, ఇప్పుడు అది సూపర్ ప్రాఫిట్. ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ ప్రాఫిట్. ఏం మారింది? సేమ్ మన మైండ్ సెట్ మారింది, మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నమాట. అంటే ది ఫెసిలిటేషన్ వల్ల ఫాస్ట్ అయింది, కమ్యూనికేషన్ ఫాస్ట్, ట్రాన్సాక్షన్ ఫాస్ట్, డెలివరీ ఫాస్ట్ కావడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఒకప్పుడు ఏదైనా మార్కెట్ ఉంటే ఇక్కడ తయారు చేసిన లోకల్ వాళ్ళకి తప్ప ఇంకోళ్ళు తెలుస్తాయి కాదు అక్కడ తయారైన వస్తువు గురించి. ఇవాళ వీళ్ళు తయారైన వస్తువు ఇక్కడ పక్కన తెలియదు, ప్రపంచంలో ఎవరికో తెలుస్తుంది. అలా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం చూసాము కరోనా పీరియడ్ లోపల ఏది ఇన్సులేటర్స్ తయారు చేసేవాళ్ళు ఇండియాలోనే తెలియదు ఎవరికి. మైసూర్ కంపెనీ తయారు చేస్తుంది ఒకటి, ఇవాళ కనీసం ఒక 100 కంపెనీస్ ఉన్నాయి అలాంటి కంపెనీస్. ఎట్లా వచ్చాయి? కాబట్టి మనలో మనము గుర్తించాలి, గౌరవించాలి. రికగ్నైజ్, రెస్పెక్ట్, రివార్డ్. మన యొక్క సమర్థతని గుర్తించాలి, గౌరవించాలి, దాన్ని అవసరమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం కానీ చేయాలి. యువత ఇప్పుడు ఎంతో బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన ఎకానమీ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కారణం మీరు చెప్పిన అన్ని కారణాల వల్ల చాలా ఫాస్ట్గా మనం గ్రో అవుతున్నాము. యూత్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ద ఫ్రంట్ సీట్ అండ్ దీంట్లోకి వచ్చి దే కెన్ డూ ద బెస్ట్ ఆఫ్ దేర్ అబిలిటీస్, వాళ్ళకే బెనిఫిట్. ఎవ్రీవన్ 140 కోట్ల మంది వాళ్ళు ఏమి ప్రభుత్వం ఏం తీసుకుంటాను కాదు, ప్రభుత్వానికి నేనేమి ఇస్తానని ఆలోచించాలి. మంచి మాట, కరెక్ట్ సార్. ప్రభుత్వానికి నేనేమి ఇస్తానని ఆలోచించాలి. 140 కోట్ల మంది ఆలోచించాలి. అందరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరు సమయం ఇవ్వచ్చు, కొందరు శ్రమ ఇవ్వచ్చు, కొందరేమో ఆలోచన ఇవ్వచ్చు, కొందరేమో అనుభవం ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఇది వాల్యుయబుల్. డబ్బు ఒకటే పెట్టుబడి కాదు, ఇవన్నీ పెట్టుబడులే.
ఆలోచన ఆచరణ కానీ క్రమశిక్షణ కానీ ఇవన్నీ పెట్టుబడులే. మళ్ళీ తర్వాత డెడికేషన్ కమిట్మెంట్ ఇవన్నీ పెట్టుబడులే అవి. అది కూడా పెట్టుబడి పెట్టి ఏం చేయగలుగుతాం మనం? ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి, యువత మీరు అన్నారు, యువత చెప్పారు, యువత ఒక స్టూడెంట్, వేరే స్టూడెంట్, ఇవి విద్యార్థిగా నువ్వేం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఎడ్యుకేషన్. అది చేస్తున్నావా? చాలు, అదొకటి చేయాలి. అవకాశం లేదని కాదు, అవకాశం తయారు చేసుకోవాలి. ఎప్పటికి ఉండదు అవకాశం, ఎప్పటికి కనపడవాలి. ఆపదని అవకాశంగా మలుచుకోగలగాలి. అది యువతలో ఉన్న టాలెంట్. అది అవసరాన్ని ఆపదని అవకాశంగా మలుచుకోగలగాలి. చేయగలుగుతామా? ప్రతి ఒక్కరు నాతోనేమవుతుంది, నేను ఒక్కరిని ఏం చేయగలుగుతున్నా, డబ్బు ఎక్కడుంది, టైం ఎక్కడుంది? ఒకడు ముందుకెళ్తుంటే 10 మంది వెనకలాగా వాళ్ళు ఉంటారు. నీ వల్ల కాదులే అని కొందరు అంటారు. ఫస్ట్ ఇంట్లో నుంచి నెగిటివ్ మొదలవుతుంది, ఫ్రెండ్స్తో నెగిటివ్ మొదలవుతుంది. అందుకని ఎవరికి చెప్పకుండా ముందుకెళ్ళాలంతే, ఒంటరిగా. ఆ విధంగా ప్రయత్నం చేస్తే సక్సెస్. మీరు ఎంతోమంది చూడండి, చాలామంది చదువుకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో ఒకప్పుడు ఉద్యోగం ఒక పని చేయాలంటే కనెక్టివిటీ పెద్ద పని చేయాలంటే హైదరాబాద్కి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మారుమూలలో ఉండి కూడా ప్రపంచంలో లేకపోతే పని చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది దానివల్ల? ఎలా సాధ్యమైంది? అది కనెక్టివిటీ, నెట్, సెల్ ఫోన్ కనెక్టివిటీ అన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడు. అది దానివల్ల ఏమైంది? హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉండాలని పని చేయొచ్చు అని కనుక ఇదైపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, లర్న్ ఫ్రమ్ ఎనీవేర్. అది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి ఏంటంటే నాకు తెలిసింది తక్కువ, నాకేం తెలియదులే అనుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూడండి. ఆ మైండ్ సెట్ మారాలి. ఐ కెన్ కంట్రిబ్యూట్ సంథింగ్ అని ఆలోచించగలిగితే ఏ ప్రాబ్లం లేదు. ఇండియా ఎకానమీకి ఎలాంటి డోకా లేదు. ఇది ఆల్రెడీ సౌండ్ ప్రూఫ్. అదేమంటారు చూడండి, టోటల్లీ ఫుల్ ప్రూఫ్. అంటే మన ఎకానమీకి మన ఎటువంటి ధోకా లేదని సార్ చాలా చక్కగా వివరించారు. అడిగారు వికసిత్ భారత్ అంటే ఏంటి అని. నేను వికసిత భారత్ అభివృద్ధి చెందిన దేశం, దాన్ని ఎలా కొలవాలి? వికసిత భారత్ అంటే కొలవడం ఏంటి, ఎట్లా కొలాలి దాన్ని? ఒకరికి 10 కోట్లు వస్తుంది, ఒకరికి 10,000 వస్తుంది సంవత్సరానికి. వికసిత భారత్ ఎట్లా అవుతుంది? దానికి సొల్యూషన్ ఒకటే, అందరూ ఇన్కమ్ ట్యాక్స్ పేర్లు కావాలి. అంటే అందరు సంవత్సరానికి 7 లక్షల పైన సంపాదిస్తే సరిపోయింది, వికసిత్ భారత్ అయిపోయినట్టే. 140 కోట్ల మందిని వికసిత్ భారత్లో అయిపోయినట్టే. మనము ఆలోచించాల్సింది ఎక్కడంటే నెగటివ్ నుంచి ఫస్ట్ మనం బయటపడాలి. అది నెగటివిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తర్వాత ఐఎమ్ ఇన్ఫీరియర్ టు అదర్స్ అండ్ ఐ హ్యావ్ టు, నాకెందుకులే రిస్క్ తీసుకోవడం, నేను ముందుకెళ్ళడం ఏమవసరం ఉందిలే, చేయకూడదు. అది అనగా ఎవ్రీ వన్ కెన్ కంట్రిబ్యూట్. చాలా మంచి మాట చెప్పారు సార్. ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయండి. ఎకానమీ ఏదో అయిపోతుందని భయపడిపోతున్నారు. మీరు చెప్పిన చూస్తే ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ నార్మల్. ఎంత చక్కగా మనం ఇంకా ముందుకి డెవలప్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా సాధించవచ్చు. అపోహలు, రూమర్స్ ఒకటి మీరు అన్నట్టుగా మీడియా రూమర్స్ అవి ఎక్కువ. ఎవరైనా రూమర్స్ ఈజీగా, ఇప్పుడు పాయిజన్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో ఆపోజిట్ అంత స్ప్రెడ్ కాదు. ఫేక్ రూమర్స్, ఫాల్స్ న్యూస్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి. అవి గ్లామర్ ఉంటుంది, వాటికి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పటికి కూడా ఇప్పుడు మీరు చూడండి, కొన్నిసార్లు ఎలక్షన్స్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న అమెరికా ఎలక్షన్స్ చూడండి, మీడియా ఇంటలెక్చువల్స్ మొత్తం డెమోక్రాటిక్ సపోర్ట్ చేశారు, కానీ గెలిచింది మొత్తం రిపబ్లికన్. కరెక్ట్. ఎట్లయింది అంటే ప్రజలు నాయకుల కంటే ఎక్కువ ప్రజలు ఆలోచిస్తారు. మీడియా కంటే, నాయకుల కంటే, సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ప్రజలు ఆలోచిస్తున్నారు దేశం ఎలా ఉండాలనేది. వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఆయన గెలవడం. ఇక్కడ కూడా అంతే. ఓటర్స్ ఏవైతే ఉన్నారో ఎట్టి ఫస్ట్ ఫూల్ చేయలేము ఓటర్ని. వాళ్ళు ఎక్కడ తిరగడు అక్కడ తిరుగుతాడు, ఎన్ని మీటింగ్ అంటే అన్నిటికి వస్తారు, చేసే మాత్రం ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఇస్తారు ఓటు. వెరీ ఇంటెలిజెంట్. వెరీ కరెక్ట్ సార్. పబ్లిక్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఖర్చు పెడితేనే గెలుస్తాను ఎవరు అనుకుంటే మాత్రం అది ఫూలిష్నెస్. నేను ప్రచారం చేస్తేనే గెలుస్తాను అనుకుంటే ఫూలిష్నెస్. పబ్లిక్ ఈజ్ వెరీ అవేర్ ఆఫ్, దే నోస్ ఎవ్రీథింగ్. మనం వాళ్ళు ఫూల్ చేయలేము. ఇక
ఏ లీడర్ కానీ ఎవరైనా కానీ ఏ మీడియా కానీ ప్రజల్ని ఫూల్ చేయలేరు. ఆ స్టేజ్ దాటిపోయింది. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రచారం చేస్తే ఏదో పబ్లిసిటీ వస్తుంది, ప్రచారం చేస్తే పబ్లిసిటీ వస్తుంది అంతే. వాళ్ళ ఖర్చు వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది అంతే. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ కాకపోతే ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది రావాలి, అది ఇంపార్టెంట్. కరెక్ట్ మాట. నా వీక్నెస్ పైన నా స్ట్రెంత్ ఏంటి అని తెలియాలి. నా వీక్నెస్ తెలుసు, నా స్ట్రెంత్ ఏంటి. మేబీ 5%, 10%, 20%, 30%. ఆ స్ట్రెంత్ని మల్టిప్లై చేయాలి. ఆ స్ట్రెంగ్త్ని వాడుకొని మనం ముందుకెళ్ళాలి అంతే. అండ్ సార్, మీ అనుభవంతో ఈ రాబోయే 5 సంవత్సరాలు మన దేశ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది సార్? ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్న బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది, పిల్లర్స్ కూడా స్ట్రాంగ్ చేస్తున్నారు, స్లాబ్ కూడా స్ట్రాంగే ఉంటుంది, గోడలు ఎలా ఉంటే ఎలా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు, ఎప్పుడైనా నిన్న మార్చుకోవచ్చు దాన్ని. కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు ఇప్పుడు దిస్ లాస్ట్ 10 years ఈజ్ ఫౌండేషన్ పీరియడ్. ఆ ఫౌండేషన్కి ఇంత టైం పట్టింది, తర్వాత భవిష్యత్తులో ఇంత టైం పట్టేది. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది. అంటే డెవలప్మెంట్ కంప్లీట్గా ఒక స్పీడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ టేకపోయారంటే గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేయాలి, గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేయాలి, బడ్జెట్ అలొకేషన్ కావాలి. ఇవాళ 90% ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ సంబంధం లేదు, ప్రైవేట్ పార్టిసిపేషన్. నేషనల్ హైవే అథారిటీ మీరు రూరల్ REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ బాండ్స్ తీసుకోండి, డబ్బు తీసుకోండి, రీపేమెంట్ మీరే చేయండి. బాండ్స్ వచ్చేసినాయి. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ డబ్బు కావాలన్నా రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తుంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అన్నిటికీ కూడా ఫైనాన్షియల్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడము, ఎంకరేజ్మెంట్ చేయడము. ఇనిషియల్ క్యాపిటల్ గవర్నమెంట్ పెడుతుంది. దానికి పెట్టడం వల్ల ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ అనే ధైర్యం కలిగింది. అంటే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మనం విత్డ్రా చేస్తున్నారు, మన ఇండియా నుంచి పెట్టుబడులు వాపసు తీసుకుంటున్నారు అంటారు. వాళ్ళ ఇష్టం, అది వచ్చిన లాభం తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే తీసుకెళ్తారు. కానీ దానివల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గిందా? లేదు. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే బెనిఫిట్ గ్రోత్ ఫండ్స్ కానీ, లేకపోతే ఎన్ని ఫండ్స్ వచ్చినా కానీ, ఈక్విటీ ఫండ్స్ కానీ, ఇవన్నీ ఫండ్స్ కూడా వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్ 50,000 కోట్లు తీసుకపోతే ఇలా 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది.